అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. జ్యోతిష చక్రంలోని 8వ రాశి అయిన వృశ్చిక రాశి వారి యొక్క జీవితాన్ని మనం పూర్తిగా చూసినట్లయితే కనుక ఈ ఏప్రిల్ 26, 27, 28 తేదీలో మీ ఇంట్లోనే ఇప్పటి వరకు సీక్రెట్గా ఉన్నటువంటి ఒక శక్తి అయితే బయటకు వెళ్ళిపోబోతుంది. అసలు ఇది ఎలాంటి శక్తి? ఆ శక్తి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం మూలన మీ జీవితంలో ఎటువంటి మార్పు చూస్తారు? అయితే దాని కారణంగా మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, వీరి జీవితం అనేది ఎలా మారబోతుంది అనే అంశాలన్నింటిని కూడా వివరంగా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, మీకైతే పూర్తి వివరాలు కూడా తెలుస్తాయి. ఇక అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. వృశ్చిక రాశి వారి మనస్తత్వం గురించి చూసుకున్నట్లయితే కనుక వీరు ఎంతో మంచి గుణగణాలను వీళ్ళైతే కలిగి ఉంటారు. వీరి యొక్క మనస్తత్వం అనేది చాలా మంచిది. వృశ్చిక రాశి వారు స్త్రీలు అయినా కానీ పురుషులైనా కానీ ఇతరుల యొక్క ఎదుగుదల కోసం వీరి సహాయం అనేది అందించడం కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. వృశ్చిక రాశి వ్యక్తులు ఒకరి మీద అసూయ పడాలి అనేటువంటి ఆలోచన వీళ్ళకి అసలే ఉండదు. కుదిరితే వాళ్లకు సహాయం చేయాలని అనుకుంటారు, కానీ ఒక వ్యక్తి చెడిపోవాలని చెప్పి ఎప్పటికీ కూడా ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఆలోచన చేయరు. వృశ్చిక రాశి వాళ్ళు ఎప్పుడూ కూడా ఇతరుల యొక్క యోగక్షేమాలను, వారి యొక్క మేలు కోలుకునే వారిని గానే ఉంటారు. కీడుని ఏమాత్రం కోరుకోరు. వృశ్చిక రాశి వారి జీవితంలో ఎన్ని మంచి అలవాట్లు, లక్షణాలు ఉన్నా కానీ వీరు ఇతరులకి సహాయం చేసే గుణం కలిగి ఉంటారు. కానీ వీరికి శత్రువులుగా భావించే వ్యక్తులే అధికంగా ఉంటారు. వీరి ఎదుటివారి మంచి కోరేటువంటి వ్యక్తులుగా ఉంటారు, కానీ వీళ్ళ మీద చెడు కోరుకున్నటువంటి వాళ్ళే ఎక్కువగా ఉంటారు. వృశ్చిక రాశి వ్యక్తులు స్వతంత్రమైనటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. వీరు ఎక్కువగా బంధాలకు, అనుబంధాలకి ప్రాధాన్యతను ఇస్తారు. ఇలాంటి మనస్తత్వం ఉన్న ఈ వృశ్చిక రాశి వాళ్ళకి శ్రేయోభిలాషులని కూడా అధికంగా సంపాదించుకుంటారు. ఇలా అందరూ వీరిని ఇష్టపడుతూ ఉంటారు. ఇలా వీరు ఉంటారు అని వీళ్ళని చూసుకున్నటువంటి కొందరు వ్యక్తులు ఓర్వలేక వీళ్ళపైన ఏడుస్తూ ఉంటారు. వీళ్ళపైన ఒక జెలసీ అనేది ఫీల్ అవుతూ ఉంటారు. ఇక ఈ జెలసీ ఉండడం కారణంగానే వృశ్చిక రాశి వాళ్ళు అయితే ఎన్నో రకాల కుట్రలకు, కుతంత్రాలకు గురవుతూ ఉంటారు. అయితే మొదట వీళ్ళకు తెలియక ఆ కుళ్ళు కుతంత్రాలతో బలైనా కానీ తర్వాత అది ఎవరు చేశారు అనేది తెలుసుకొని వీరు తమ తెలివితేటలతో అటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా పరిష్కరించుకునేటువంటి తెలివితేటలు కలిగిన వాళ్ళే ఉంటారు. ఆ ప్రాబ్లమ్స్ వారికే తిప్పికొట్టంటి విధానంగా చేస్తారు. వృశ్చిక రాశి వ్యక్తులు ఎంత సైలెంట్గా ఉంటారో అంతే తెలివిగలవారు. ఇక అలాగే వీరికి మంచి నేర్పరితనం, చాకచక్యం, దీంతో పాటుగా సమయానుకూలంగా మాట్లాడేటువంటి తెలివితేటలు ఈ వృశ్చిక రాశి వారికి అధికంగా కలిగి ఉంటాయి. వృశ్చిక రాశి వారి జాతకం ప్రకారం ఇదివరకు వీరు కొందరు వ్యక్తులను నమ్మి వాళ్ళపైన వీళ్ళు నమ్మకాన్ని పెట్టి వారు చేసే పనుల కారణంగా వీరైతే నమ్మకాన్ని కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ఎలా అని అంటే ఈ రాశి వ్యక్తులు కొన్ని సందర్భాలలో కొంతమందికి ధనపరంగా కావచ్చు, ఏదైనా ప్రాపర్టీ పరంగా కావచ్చు, షూరిటీ సంతకాల వలన వీళ్ళైతే గతంలో మోసపోయిన పరిస్థితులు ఈ రాశిలో ఉన్న కొందరు వ్యక్తులకు జరిగి ఉంటాయి. ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు, అనేక సమస్యలు అనేటివి మిమ్మల్ని అయితే ఎంతగానో బాధకు గురి చేసి ఉంటాయి. అయితే ఇక మీదట మీకైతే మంచి రోజులు అనేటివి ప్రారంభమయ్యాయని చెప్పుకోవాలి. అంటే ఈ సంవత్సరంలో వచ్చేటువంటి ఏప్రిల్ 26, 27, 28 తేదీలో మీ ఇంట్లోనే దాగి ఉన్నటువంటి ఒక శక్తి అనేది మీకు బయటికి వస్తుంది, ఇంట్లో నుంచి వెళ్ళిపోబోతుంది. ఈ టైంలో ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాలుగా ఇబ్బందులు, సమస్యలను, కష్టాలను ఎదుర్కోవడానికి కాలం ఏంటంటే కనుక మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీయే. అంటే ప్రతికూల శక్తి కారణంగా అది మీ ఇంట్లో నుండి ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోతుందో, అయితే ఆ శక్తి మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం వలనే మీ జీవితంలో అనేక రకాలైనటువంటి శుభ పరిణామాలు అనేటివి చోటు చేసుకుంటాయని చెప్పుకోవాలి. నరదృష్టి అనేది ప్రతి మానవుడి మీద కూడా చాలా ప్రభావాన్ని పడుతూ ఉంటుంది. నరదృష్టికి నల్లరాయి కూడా ముక్కలు అయిపోతుందనే సామెతను వినే ఉంటారు కదా. అంతటి ప్రభావం అనేది మానవుడి కంటి చూపుకు ఉంటుంది. అలాగే ఈ వృశ్చిక రాశి వాళ్ళపైన కూడా ఈ చెడు దృష్టి కారణంగా ఇప్పటి వరకు మీ జీవితంలో ఎన్నో రకాల సమస్యలను, ఇబ్బందులని మీరైతే ఎదుర్కొని ఉంటారు. ఈ కుళ్ళు కుతంత్రాలు అనేటివి మీ మీద ఉండి ఉన్నాయి. అయితే అటువంటి నెగిటివ్ ఎనర్జీ, అట్టి నకారాత్మకమైనటువంటి శక్తిగా మీ జీవితంలోనే, మీ ఇంట్లోనే అది దాగి ఉంటుంది.
ఈ విధానంగా మీ ఇంట్లో అనేక రకాల సమస్యలు, ఇబ్బందులు, బాధలు అనేటివి మిమ్మల్ని వెంటాడుతూ వచ్చాయి. అలాగే ఎంతో కాలంగా మిమ్మల్ని సమస్యలను పరిష్కారం అనేది ఒక రకంగా ఎంతగానో ఇబ్బందికి గురి అయి ఉంటారు. ఎన్నో బాధలు మీరైతే అనుభవించి ఉంటారు. అయినా కానీ మీరైతే మీ జీవితంలోనే ధైర్య సాహసాలకు ముందుకు సాగిపోతూ వస్తున్నారు. మీరు పైకి ఆనందంగా ఉన్నట్టుగా, నవ్వుతూ ఉన్నట్టు మాట్లాడినప్పటికీ కూడా మీ మనసులో ఏదో తెలియని బాధ మిమ్మల్ని అయితే కలవరపెడుతుందని చెప్పుకోవచ్చు. అయితే అలాంటి పరిస్థితులన్నింటినీ కూడా ఇక మీదట మీరు దాటుకోబోతున్నారు. వృశ్చిక రాశి వారికి అయితే అన్ని ప్రతికూల శక్తులన్నిటివి మీ నుండి దూరం వెళ్ళిపోబోతున్నాయి. ఇక మీదట మీ ఇల్లు అంతా కూడా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీతో నిండిపోబోతుంది. ఇలా నెగిటివ్ ఎనర్జీ మీ ఉంటే కనుక ఆ ఇంటి మనుషుల కుటుంబం యొక్క వ్యక్తులకి ఎన్నో రకాల బాధలు, సమస్యలు అయితే వెంటాడుతూ ఉంటాయి. వాటిలో కొందరికి అనారోగ్య సమస్యలు ఉంటాయి, మరికొంతమందికి ఆర్థికపరమైనటువంటి సమస్యలు వేధిస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారానికి సంబంధించిన అనేకమైనటువంటి సమస్యలు అయితే వెంట పడుతూ ఉంటాయి. ఈ విధంగా వృశ్చిక రాశి జాతకులకు వీరి జీవితంలో అయితే ఇలాంటివి జరుగుతూ వచ్చాయి. అయితే దీనికి గల అసలు కారణం ఏమిటి అంటే మీ ఇంట్లో దాగి ఉన్న నెగిటివ్ ఎనర్జీయే. గతంలో మీరైతే ఎంతోమందికి సహాయం అయితే చేశారు. అలాగే ఎంతోమంది వ్యక్తులకి మీరైతే ఆదర్శంగా నిలిచారు. ఆ విధంగా మీరైతే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం వలన మీరైతే ఈ సమయంలో మంచి అనేది అయితే పొందబోతున్నారు. మీ జీవితంలో అనేక రకాలైనటువంటి మార్పులు ఇప్పుడు చోటు చేసుకోబోతున్నాయి. ఎంతో ప్రకాశవంతంగా మీ లైఫ్ అనేది మారబోతుంది. ఎందుకని అంటే కనుక పరమేశ్వరుడు ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తున్నాడు. పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. దీనికి కారణం మీ జీవితంలో ఉన్న సమస్యకు పరిష్కారం అయితే పొందుతారనమాట. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ బాధలు, సమస్యలు, కష్టాలు చుట్టుముడతాయి. నా అనుకున్న వాళ్ళు కూడా దూరం అవుతూ కారు. మనం ఏం మాట్లాడుకున్న వాళ్ళు అపార్థం చేసుకుంటారు. దీనంతటికీ కారణం అనేది మొత్తం కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వలనే అవుతుంది. నీ జీవితంలో ఇప్పుడు రాబోయేటువంటి రోజులలో 3 రోజుల్లో అయితే అద్భుతాలు చూడబోతున్నారు. ఎందుకు ఇలా అంటే కనుక మీ ఇంట్లో దాగి ఉన్న శక్తిని స్వయంగా మీరే బయటకు పంపించేయబోతున్నారు. అలా ఏంటి అంటే మీ ఇంట్లో పనికిరాని, పనికి చేయని, విరిగిపోయినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే కనుక వాటిని వెంటనే తీసేసి బయటపడేయండి. ఆ వస్తువులు కనుక మీ ఇంట్లో ఉంటే కనుక ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా నిండిపోయి మీ ఇంట్లోనే దాగి ఉంటుంది. ప్లాస్టిక్ వస్తువులు, విరిగిపోయిన బకెట్లు, విరిగిపోయిన చైర్స్, ఇలాంటి విరిగిపోయిన వస్తువులు మీ ఇంట్లో ఉంటే అస్సలు ఉంచకూడదు. అలాగే ముఖ్యంగా విరిగిన, పగిలిన గాజు వస్తువులు, గ్లాస్ ఐటమ్స్ కూడా మీ ఇంట్లో దాచుకోకూడదు. ఎటువంటి కారణంగా మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది వ్యాపిస్తుంది. దీని కారణంగానే ఎన్నో సమస్యలు, బాధలు ఎదురవుతూ ఉంటాయి. ఒకసారి మీ ఇల్లంతా కూడా చెక్ చేసుకోండి, ఇలాంటివి ఏమైనా ఉంటున్నాయా అనేది. ఇలాంటి వస్తువులు ఒకవేళ లేకపోయినా కానీ మీ చుట్టూ ఉండేటువంటి వ్యక్తులే మీ మీద ఎప్పుడు కూడా కుళ్ళుకుంటూ ఉంటారు. అది బయటపడకూడదు అని వాళ్ళు మీతో ఎప్పుడు కూడా స్నేహంగా మాట్లాడుతూ, నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు. అది మీరు గమనించకపోతారు. వారు ఎలాంటి వారు, ఎవరు మనకి శత్రువులు, ఎవరు మనకి మిత్రులు అనేటువంటి విషయాలు ఒక్కొక్కసారి మనం గ్రహించలేము. వాళ్ళ వలన కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా వ్యాపిస్తుంది. ఇలా నెగిటివ్ ఎనర్జీ అనేది మీ మీద పడకుండా, మీ ఇంటి మీద పడకుండా ఉండాలి అంటే మీరైతే ఒక ఆదివారం రోజున ఈ పరిహారం అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అదేంటి అంటే కలబంద మొక్కకు నెగిటివ్ ఎనర్జీని రాక్కున్నటువంటి శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు అయితే ఒక ఆదివారం నాడు ఈ పరిహారం అయితే చేసుకోండి. కలబంద మొక్కను ఇంటికి తీసుకువచ్చి దానిని బయట శుభ్రం చేసి ఆ కలబంద మొక్కకు పసుపు కుంకుమతో బొట్లు పెట్టాలి. ఈ విధంగా మీరు కలబంద మొక్కకు బొట్లు పెట్టడం తర్వాత ఈ కలబంద మొక్కను మీ ఇంటి గుమ్మానికి పైన కట్టుకోండి. ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా కలబంద మొక్క అనేది లాక్కుంటుంది. మీ మీద అంత ప్రభావం అనేది చూపించదు. ఇక అదే విధంగా ఈ రాశి వ్యక్తులు లక్ష్మీదేవిని ఆకర్షించే విధానంగా మీ ఇంటిని అయితే శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ విధంగా మీరైతే చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి వస్తుంది. నెగిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లోకి రాకుండా ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. ఇల్లు ఎప్పుడు కూడా నీట్గా ఉంచుకోండి.
మీరు చేయాల్సిన కొన్ని పనులు ఏంటంటే కనుక ఎప్పుడు కూడా మీ గృహమును నీట్గా ఉండేలాగా చూసుకోండి. ఇంట్లో దుమ్ము ధూళి బూజులు లాంటివి ఉండకుండా చూసుకోండి. క్రిమి కీటకాలు మీ ఇంట్లోకి రాకుండా జాగ్రత్త పడండి. దీంతో పాటుగా మీరు తీసేసిన బట్టలు ఏవైతే ఉంటాయో వాటిని వెంటనే వాష్ చేసేయండి. అదేవిధంగా మీరు వాడినటువంటి వంట పాత్రలు ఏవైతే ఉంటాయో అంటే వండిన గిన్నెలు కానీ లేదా ఆహారం తిన్న ప్లేట్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా వెంటనే శుభ్రం చేయాలని చూసుకోండి. ఇలాంటివి మీ ఇంట్లో ఎప్పటికప్పుడు ప్లెయిన్గా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇల్లు శుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. అలాగే ఎప్పుడు కూడా ఇంటి సభ్యులు ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే స్నానం ఆచరించాలి. ఇంట్లో ఎప్పుడు కూడా శుభ్రత అనేది పాటించాలి. ఎప్పుడు కూడా ఏడుపుకు సంబంధించినటువంటి విషయాలను వినకూడదు. టీవీలో కానీ మొబైల్స్లో కానీ న్యూస్లో కానీ ఎప్పుడు కూడా నెగిటివ్ న్యూస్ అనేది చూడకూడదు, వినకూడదు. అలాగే విన్నా కానీ వాటి గురించి ఎక్కువగా చర్చించుకోకూడదు. ఇలాంటివి చేస్తే జ్యేష్ఠ లక్ష్మి అనేది మీ ఇంట్లోనే తిష్ట వేసుకుంటుంది. అయితే నెగిటివ్ న్యూస్ కానీ నెగిటివ్ మాటలు కానీ మాట్లాడకుండా ఉంటేనే లక్ష్మీదేవికి ఇష్టం. ఎప్పుడు కూడా లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉండాలి. లక్ష్మీదేవిని ధ్యానం చేస్తూ ఉండాలి. లేదా మీ ఇష్టదైవ నామస్మరణ ఎప్పుడు చేసుకుంటూ ఉండాలి. ఇలాంటివి చేసుకుంటే మీ ఇంట్లో కూడా ఎప్పుడు నెగిటివ్ ఎనర్జీ అనేది వ్యాపించదు. మీ చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఎటువంటి ఒడిదొడుకులు అనేటివి ఉండవు. స్త్రీలైతే మీ భర్తకి ఎప్పుడు యోగక్షేమంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఎప్పటి నుండి అయినా సరే మార్చుకోండి మీ అలవాట్లను. అప్పుడే జీవితం అనేది అద్భుతంగా మారుతుంది. ఇప్పటి వరకు జరగలేదు, ఇక మీద జరుగుతుందా అనేటువంటి ప్రశ్న వేయకుండా ఇక మీదట అంతా మంచి జరగాలని చెప్పి కోరుకుందాము. అదేవిధంగా ఆచరిద్దాము. కాబట్టి వృశ్చిక రాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనేది వృశ్చిక రాశి వారు సహజంగానే పరిశోధనాత్మకమైన మనసును కలిగి ఏ విషయానైనా సరే లోతుగా అధ్యయనం చేస్తారు. సత్యాన్ని కనుగొనే వరకు విశ్రమించరు. దృఢమైన మనోసిద్ధంతో తాము నిర్ణయించుకున్న లక్ష్యాలను సాధించడంలోనే మరి ఏ రాశి వారికి వీలు తీసిపోరు. వృశ్చిక రాశి వారికి ఉన్న అత్యంత గొప్ప లక్షణం వారి విశ్వాసయోగితమైన నిజాయితీ. ఒకసారి నమ్మకం ఏర్పడితే వృశ్చిక రాశి వారు ఎంతటి కష్టాన్నైనా స్నేహితులకు, కుటుంబానికి అండగా నిలుస్తారు. దుష్ట శక్తులను ఎదిరించే సాహసం, నిబద్ధత కలిగి ఉంటారు. వీరు తమ వద్ద ఉన్న రహస్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బయటపెట్టరు. వీరికి న్యాయపర కొట్ల పట్టుదల ఉంటుంది. అన్యాయం జరిగినప్పుడు ప్రతిఘటించే శక్తి వీరిలో ఉంటుంది. హృదయపూర్వకంగా పనిచేస్తూ తమ జీవితంలో వచ్చే ప్రతి సవాలును స్వీకరించే ముందుకు సాగిపోయే ధైర్యం వృశ్చిక రాశి వారిలో మరో అద్భుతమైన లక్ష్యం వారి అంతర్దృష్టి మరియు మానవ స్వభావాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం. వీరి ఇతరుల మనసును సులభంగా చదవగలరు. వారి శరీర భాష ద్వారా వారి మనోభావాలను అర్థం చేసుకోగలరు. పలకని మాటలను కూడా గ్రహించగల ఈ సహజ సిద్ధమైన శక్తి కారణంగా వారు మంచి సలహాదారుడిగా, మార్గదర్శకులుగా రాణిస్తారు. వైద్యం, మనస్తత్వ శాస్త్రం, ఆధ్యాత్మిక రంగాలలో విశేష ప్రతిభ కనబరుస్తారు. వారి అంతర్దృష్టి, గాఢమైన ఆలోచన విధానం వారిని గొప్ప పరిశోధకులుగా, తత్వవేత్తలుగా నిలబెడుతుంది. వృశ్చిక రాశి వారిలో ఉన్న గొప్ప రూపాంతర శక్తి వారిని ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా చేస్తుంది. జీవితంలో వచ్చే కష్టాలను, సవాళ్లను తట్టుకొని వాటిని అవకాశాలుగా మార్చుకొని జీవితంలో పైకి ఎదిగే సామర్థ్యం వీళ్ళు అద్భుతంగా ఉంటుంది. వీరు తమను తాము నిరంతరం మార్చుకుంటూ ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉంటారు. మంగళుడు మరియు ప్లూటో గ్రహాల ప్రభావంతో వీరిలో నిద్రిస్తున్న శక్తులు మేలుకొని తమను తాము పునర్నిర్మించుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగే గుణం ఉంటుంది. వీరు తమ జీవితంలో అనేక రకాల పడిలేసి అనుభవాల నుండి నేర్చుకుంటూ ఇతరులకు స్ఫూర్తినిస్తారు. వృశ్చిక రాశి వారు భావోద్వేగాలలో లోతుగా మునిగిపోయే స్వభావం కలిగి ఉన్నప్పటికీ వారిలో ఉన్న ప్రేమ, వాత్సల్యం, కరుణ అపారమైనది. వీరు ప్రేమలో పూర్తిగా సమభావనతో ఉంటారు. కానీ విశ్వాసఘాతకాన్ని మాత్రం సహించలేరు. వారి దగ్గర అత్యంత విధేయతతో స్నేహపూర్వకంగా ఉంటూ తమ కుటుంబాన్ని, స్నేహితులను కాపాడుకోవడానికి ఎంతటి త్యాగమైనా చేయగలరు. వృశ్చిక రాశిలో ఉండే గొప్ప నాయకత్వం, దృఢ సంకల్పం, న్యాయప్రియతత్వం వారి సమాజంలో గౌరవనీయులుగా నిలబెడుతుంది. వారి హృదయ సౌందర్యం, సృజనాత్మక సామర్థ్యాలు, సత్యాన్వేషణ చేసే తత్వం ఇవన్నీ వృశ్చిక రాశి వారిని మన జీవితాల్లోని అద్భుతమైన భాగస్వాములుగా చేస్తాయి. వృశ్చిక రాశి వారికి ఈ 26, 27, 28 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఏప్రిల్ 26వ తేదీ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈరోజు మీకు కుటుంబంలో శుభవార్త వినిపించే అవకాశం ఉన్నది. ఎదురు చూస్తున్న సంతోషకరమైన వార్త మీకు చేరుతాయి. కుటుంబ సభ్యులతో గడిపే సమయం ఆనందాన్ని తెస్తుంది. పాత విభేదాలు తీర్చుకోవడానికి ఇది మంచి సమయం. పెద్దవారి ఆశీర్వాదం పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపడానికి మీరు సెలవు తీసుకునే ఆలోచన చేస్తారు. సంతానంతో మీ అనుబంధం మరింత బలపడుతుంది. ఉద్యోగంలో మీ పని నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం లభిస్తుంది. సహోద్యోగులు మీ సహాయాన్ని కోరుతారు. వారికి సహాయం చేయడంలో వెనకాడండి. మీ సహాయంతో చాలా పెండింగ్ పనులు పూర్తవుతాయి. అధికారులు మీ ప్రతిభను గుర్తిస్తారు. అదనపు బాధ్యతలు అప్పగించబడతాయి. సమర్థవంతంగా నిర్వర్తించండి. మీ సహనం, పట్టుదలకి మంచి ఫలితాలు లభిస్తాయి. ఈరోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి లభించే అవకాశం ఉన్నది. అయితే డబ్బును అనవసరంగా ఖర్చు చేయకుండా జాగ్రత్త వహించండి. మీ ఖర్చులను నియంత్రించుకోండి. కొత్త పెట్టుబడులకు ఇది మంచి సమయం కాదు. వ్యాపారంలో మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంది. న్యాయరంగంతో సంబంధం ఉన్న వారికి పెద్ద కేసులు రావచ్చు. వ్యాపార భాగస్వామితో విభేదాలు రాకుండా జాగ్రత్త పడండి. కొత్త ఒప్పందాలు సంతకం చేసే ముందు అన్ని నియమ నిబంధనలను సరిగ్గా చదవండి. ప్రభుత్వ నియమాలను తప్పకుండా పాటించండి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. యోగా, ప్రాణాయామం ద్వారా శారీరక, మానసిక స్థితిని మెరుగుపరచుకోండి. మీ దినచర్యను సమతుల్యంగా ఉంచుకోవడానికి ఇది సహాయపడతాయి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం చేయడం మంచిది. తగినంత విశ్రాంతి తీసుకోండి. విద్యార్థులు చదువులో మంచి ప్రగతి కనిపిస్తారు. నేటి రోజు మీరు పాఠాలపై దృష్టి పెట్టగలుగుతారు. పరీక్షలకు సమర్థమయ్యే విద్యార్థులకి ఇది అనుకూలమైన రోజు. గురువులు, పెద్దల సలహా పాటించండి. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి పెరుగుతుంది. దాంపత్య జీవితంలో తీయని అనుభూతులు కలుగుతాయి. జీవిత భాగస్వామితో గడిపే సమయం ఆనందాన్ని తెస్తుంది. ఇరువురి మధ్య అవగాహన మెరుగుపడుతుంది. చిన్న చిన్న విషయాలకు గొడవలు పడకుండా ఉండడం మంచిది. భాగస్వామి అభిప్రాయాలను గౌరవించండి. ప్రేమ జీవితంలో మధురమైన క్షణాలు ఉంటాయి. వ్యక్తిగత సంబంధాల తీపి పెరుగుతుంది. ప్రియమైన వారితో మనసు విప్పి మాట్లాడతారు. అపార్థాలు తొలగిపోతాయి. కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. భావోద్వేగాలను నియంత్రించుకొని ఓర్పుతో ఉండండి. ఏప్రిల్ 27వ తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందామండి. కొన్ని వివాదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న మనస్పర్ధాలు ఏర్పడవచ్చు. ఓర్పుతో సమస్యలు పరిష్కరించండి. ఆటలో జాగ్రత్త వహించండి. పెద్దవారి సలహాలు పాటించండి. పిల్లల ప్రవర్తనపై దృష్టి ఉంచడం మంచిది. కార్యాలయంలో అదనపు పని భారం ఉంటుంది. సహోద్యోగులు మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. కొందరు మీ నుండి సహాయం పొందడానికి తీపిగా మాట్లాడే అవకాశం ఉన్నది. జాగ్రత్తగా ఉండండి. మీ పని విధానంలో మార్పులు చేసుకోవాల్సి రావచ్చు. అధికారులతో మర్యాదపూర్వకంగా మాట్లాడండి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు నియంత్రించుకోండి. గొప్పలు చెప్పుకోవడానికి డబ్బు ఖర్చు చేయకూడదు. పొదుపు చర్యలపై దృష్టి పెట్టండి. ముఖ్యమైన పత్రాలను జాగ్రత్తగా భద్రపరచుకోండి. ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి ముందు నిపుణుల సలహా తీసుకోండి. వ్యాపారంలో కొన్ని ఇబ్బందులను ఎదురవుతాయి. పోటీదారులు అడ్డంకులు సృష్టించే అవకాశం ఉన్నది. వ్యాపార భాగస్వామితో విభేదాలు రావచ్చు. ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించడంతో నిర్లక్ష్యం వహించవద్దు. కొత్త వ్యాపార విస్తరణను కొంతకాలం వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మహిళలు హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలను ఎదుర్కోవచ్చు. తిండి విషయంలో జాగ్రత్త వహించండి. తగినంత నీరు త్రాగడం మర్చిపోవద్దు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు. తలనొప్పి, కడుపు నొప్పి వంటి సమస్యలు రావచ్చు. చదువుపై దృష్టి కేంద్రీకరించడం కష్టమవుతుంది. అయినా నిరుత్సాహపడవద్దు. పట్టుదలతో కృషి చేయండి. కొన్ని విషయాలు అర్థం కావడంలో ఇబ్బంది ఉంటుంది. సహాధ్యాయులు, ఆచార్య సలహా తీసుకోండి. చదువుకు సంబంధించిన ఒత్తిడిని తగ్గించుకోవడానికి విరామాలు తీసుకోండి. జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు తలెత్తవచ్చు. పరస్పర అవగాహనతో సమస్యలను చర్చించండి. మీ భాగస్వామి అభిప్రాయాలను గౌరవించండి. మాటల్లో కఠినంగా ఉండొద్దు. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రేమ జీవితంలో కొన్ని సవాళ్ళను ఎదురవుతాయి. అపార్థాలు తలెత్తే అవకాశం ఉన్నది. సందేశాలు కలిగితే మాత్రం మనసు విప్పి మాట్లాడండి. ఒకరినొకరు నిందించుకోవడం మానుకోండి. సహనం, ఓర్పు చాలా అవసరం. ప్రియమైన వారి మనోభావాలను గౌరవించండి. ఇప్పుడు ఏప్రిల్ ఈ విధంగా ఉంటుంది. ఏప్రిల్ నెలలో 26, 27, 28 తేదీలలో ఈ విధంగా ఉంటుందన్నమాట. వారి చదువు, ప్రవర్తన శ్రద్ధను వహించండి. పిల్లలపైన పెద్దల మాటలను కూడా గౌరవించండి. కుటుంబ సభ్యులతో మనశ్శాంతిగా లభిస్తుంది వాళ్ళతో గడపడం వల్ల. ఉద్యోగ స్థలంలో సాధారణ రోజుగా ఉంటుంది. ముందు రోజు నుండి పెండింగ్లో ఉన్న పనులని పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి. సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగించండి. మీ అధికారుల ప్రశంసలు పొందవచ్చు. మీ హక్కులను దుర్వినియోగం చేయవద్దు. కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండండి.
ఆర్థిక స్థితి స్థిరంగా ఉంటుంది. కొత్త పెట్టుబడులకు ఇది అనుకూల సమయం కాదు. ఆదాయ వనరులపై దృష్టి పెట్టండి. అనవసర ఖర్చులను నియంత్రించుకోండి. పొదుపు చర్యలు అవలంబించండి. ఆర్థిక విషయాల్లో స్పష్టత ఉండాలి. వ్యాపారంలోనే మెరుగుదల కనిపిస్తుంది. కొత్త భాగస్వాములు లభించే అవకాశం అయితే ఉంది. ప్రభుత్వ నియమాలను ఖచ్చితంగా పాటించండి. వ్యాపార విస్తరణకు కొత్త ప్రణాళికలు వేయవచ్చు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.